బతుకమ్మ కుంట ఒకప్పుడు చెత్త చెదారం కబ్జాలతోటి పూర్తిగా నిండిపోయిన బతుకమ్మ కుంటను ప్రస్తుతం హైడ్రా దీనికి పునరుజ్జీవం కల్పిస్తుంది. అయితే హైడ్రా ఈ బతుకమ్మ చెరువును తయారు చేయడానికి ఎన్ని రోజులు కష్టపడింది, దీనికి ఎంత ఖర్చు పెట్టింది, సో ఈ బతుకమ్మ కుంటలో ఎప్పుడు బతుకమ్మ ఆట ఆడతారు, సో సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తామని చెప్తున్నారు కాబట్టి ఏ రోజు దీని ఇనాగ్రేషన్ ఉంటుంది, అలాగే ఈ బతుకమ్మ కుంటకు సంబంధించి ఎట్లాంటి ఫెసిలిటీస్ హైడ్రా కల్పిస్తుంది, సో ఈ అన్ని వివరాలు ఈ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. సో ఇదే బతుకమ్మ కుంట 6 నెలల క్రితం కబ్జాదారుల చేతిలో ఉంది. పూర్తిగా చెత్త చెదారం చెట్ల కంపతో ఉంది. ఆ తర్వాత హైడ్రా దీన్ని గుర్తించి ఇదంతా కూడా ప్రభుత్వానికి సంబంధించింది. అలాగే ఇక్కడ గతంలో ఒక కుంట ఉండేది. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు స్థానికులంతా కూడా గతంలో ఒక 30 ఇయర్స్ బ్యాక్ ఇక్కడే బతుకమ్మ ఆట ఆడుకొని, అలాగే ఇక్కడే ఒక చెరువులాగా ఉండేది. ఈ కుంటలో ఈ స్థానికులు స్నానాలు కూడా చేసేవారని గుర్తించి దీన్ని రివైవ్ చేయాలి, దీనికి పునరుజ్జీవం కల్పించాలనే ఒక ఉద్దేశంతో కోర్టులో కొట్లాడి ప్రభుత్వానికి అనుకూలంగా తెచ్చుకొని దీనిలో పనులు స్టార్ట్ చేసింది. సో మొత్తం 7,40,00,000 రూపాయలతోటి ఈ బతుకమ్మ కుంటను సో పూర్తిగా ఒక చెరువులాగా మార్చాలి, సెంటర్ ఆఫ్ ద సిటీలో దీనికి ఒక రూపు తీసుకురావాలి, ఈ చుట్టుపక్కల వారికి ఆహ్లాదం కల్పించాలి అనే ఉద్దేశంతో పనులు స్టార్ట్ చేసింది. 6 నెలల క్రితం పనులు స్టార్ట్ చేసింది. సీఎం చెప్పిన ప్రకారం ఈసారి బతుకమ్మ కుంట సంబంధించిన చుట్టుపక్కల వాళ్ళు ఈ బతుకమ్మ పండుగ బతుకమ్మ కుంట చెరువు దగ్గరనే ఆడుకోవాలి, సో ఈ చెరువులోనే బతుకమ్మలు వేయాలంటూ సీఎం కూడా చెప్పారు. సో దానికి అనుగుణంగా పనులు చేస్తున్నారు. సో ఈ చుట్టుపక్కల యాక్చువల్గా ఇది 1968-70 రికార్డ్స్, రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం 16 ఎకరాల వరకు ఉండే, అంటే బతుకమ్మ కుంట ప్లస్ దీని FTL ఇవన్నీ కలుపుకొని 16 ఎకరాల వరకు ఉండే. కానీ ఆ తర్వాత పూర్తిగా కబ్జాలు జరిగాయి. తర్వాత కొంతమంది వెంచర్లు వేశారు. సో స్థానికులు కూడా గుడిసెలు, ఆ తర్వాత ఇల్లు కట్టుకున్నారు. సో వాటెవటిని కూడా టచ్ చేయకుండా కేవలం ఖాళీ స్థలం ఎంత ఉంది అని చూశారు. దానిలో 5 ఎకరాల 15 గుంటలు ఖాళీ స్థలం ఉందని గుర్తించారు. కేవలం ఎక్కడా ఏ ఇల్లును కూల్చకుండా, దేన్ని టచ్ చేయకుండా ఖాళీగా మిగిలిన్న 5 ఎకరాల 15 గుంటల స్థలాన్ని మాత్రమే తీసుకొని చుట్టుపక్కల ఎవరికి ఇబ్బంది లేకుండా చుట్టూ ఫెన్సింగ్ వేసేసి ఈ 5 ఎకరాల 15 గుంటల చెరువులో పూర్తిగా ఒక చెరువులాగా మార్చారు. సో దీన్ని అంతా కూడా ఇందులో చెట్లు కొట్టేసిన తర్వాత దీన్ని తవ్వడానికి ప్రయత్నించినప్పుడు దీనిలో నుంచి న్యాచురల్గా వాటర్ వచ్చేసాయి. సో అప్పుడే అర్థం చేసుకోవాలి, ఇక్కడ గతంలో కుంట ఉండేది దానివల్లనే ఇక్కడ న్యాచురల్గా వాటర్ వచ్చాయని కూడా ఇక్కడ స్థానికులు కూడా చెప్పారు. సో మొదట్లో స్థానికులు దీన్ని వ్యతిరేకించిన, ఆ తర్వాత ప్రభుత్వం నుంచి కానీ హైడ్రా నుంచి కానీ ఇక్కడ మీ ఇళ్ళని ఏమాత్రం మేము ముట్టుకోబోము, కేవలం మిగిలిన స్థానంలో మాత్రమే ఇది పూర్తిగా మీకు ఇక్కడ చెరువులాగా కట్టించి మీకే ఆహ్లాదంగా ఉండేలా చేస్తామంటూ కూడా చెప్పడంతో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. సో ప్రస్తుతం మనం చూస్తున్నాము ఒక బ్యూటిఫుల్ లేక్ సెంటర్ ఆఫ్ ద సిటీ మనకు కనిపిస్తుంది. సో ఇంకొక వారం 10 రోజుల్లో దీని ఇనాగ్రేషన్ ఉంది కాబట్టి వర్క్స్ కూడా కంప్లీట్గా తొందరగా చేస్తున్నారు. సో దీనికి వాక్వే తయారు చేయడంతో పాటు చుట్టూ చెట్లు పెట్టడంతో పాటు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామంటూ కూడా హైడ్రా చెప్తోంది. సో మరొక వారం రోజులు మాత్రమే, ఇంకొక వారం రోజుల్లో సీఎం టైం తీసుకొని సీఎం ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు ఇక్కడ ఈ చెరువును లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని హైడ్రా అధికారులు అయితే చెప్తున్నారు. సో ఇక్కడ ఎట్లాంటి ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు, సో వాక్వే ఎలా ఉంది, ఓపెన్ జిమ్ ఎలా ఉంది, అవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. ఏ చెరువుకైనా కానీ ఇన్లెట్స్, అవుట్లెట్స్ ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చెరువు అంటేనే నీటితోటి నిండుగా ఉండేది. సో ఆ చెరువులోకి వచ్చే నీరు ఎక్కడి నుంచి వస్తుంది, సో ఎలా వస్తుంది, దాంతోపాటు ఒకవేళ చెరువు నిండిన తర్వాత ఎక్కడికి వాటర్ వెళ్తాయి, ఇవి 2 పాయింట్స్ కూడా ఇంపార్టెంట్. సో దాన్ని దృష్టిలో ఉంచుకొనే బతుకమ్మ కుంటకు కూడా ఇక్కడ ఒక భారీగా 2 ఇన్లెట్స్ నిర్మించారు. సో ఏంటంటే ఈ బతుకమ్మ కుంట చుట్టుపక్కల ప్రాంతాలైనటువంటి డిడి కాలనీ కానీ, ఈ అంబర్పేట కానీ, ఈ చుట్టుపక్కల నివసించే ప్రాంతాల్లోని మామూలుగా వర్షం పడ్డప్పుడల్లా అక్కడ వర్షపు నీళ్ళు వచ్చేసి పూర్తిగా ఆ కాలనీలన్నీ కూడా నిండిపోతున్నాయి. సో ఇప్పుడు ఈ బతుకమ్మ కుంట నిర్మించిన తర్వాత
తర్వాత సో ఆ వాటర్ అంతా కూడా ఆ కాలనీలో ఉండకుండా డైరెక్ట్గా బతుకమ్మ కుంట లోపలికి వచ్చేలా దీనికి ఒక డిజైన్ చేసి ఈ వర్షపు నీళ్లు ఎప్పుడైతే వర్షం పడుతుందో ఆ వాటర్ అంతా కూడా పైన ఉన్నటువంటి ఓయూ నుంచి చూసుకుంటే ఓయూ కానీ ఓయూ చుట్టుపక్కల ప్రాంతాలు కానీ డీడీ కాలనీ చుట్టుపక్కల ప్రాంతాలు కానీ ఇక్కడ తిలక్ నగర్ ఆ ఏరియాలకు సంబంధించిన వాటర్ అంతా కూడా దీనిలోకి వచ్చి చేరేలాగా ఈ పూర్తిగా ఇన్లెట్ నిర్మించారు. సో ఇక్కడ ఇది ఒకటే కాకుండా 2 ప్లేసెస్లో నిర్మించారు. అటు అక్కడ చుట్టుపక్కల కాలనీల నుంచి వచ్చే వాటరు ఆ పైప్ లైన్ నుంచి వచ్చేలా సో ఇక్కడ ఒక బ్రిడ్జ్ లాగా నిర్మించి ఇక్కడ ఒక ఇన్లెట్ నిర్మించారు. సో 2 ప్లేసెస్ నుంచి వర్షం పడ్డప్పుడు న్యాచురల్గా వాటర్ దీనిలోకి వచ్చేలాగా ఇందులో ఇన్లెట్ నిర్మించారు. ఇదే కాకుండా అవుట్లెట్, ఒకవేళ వర్షపు నీళ్లు ఇందులో ఎక్సెస్ అయిపోయిన తర్వాత ఈ నీళ్లు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, సో దానికోసం ఇక్కడ నుంచి అంబర్పేట నుంచి డైరెక్ట్గా టువార్డ్స్ మూసీకి కనెక్ట్ ఉన్నటువంటి ఒక డ్రైన్ లైన్కి దీని అవుట్లెట్ కలుపుతామంటూ కూడా ఇప్పటికే అధికారులు చెప్పారు. సో దానికోసం ఇప్పటికే అవుట్లెట్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. సో ఇన్ని రోజుల పాటు రీసెంట్గా కురిసిన వర్షాలకు మనం ఈ వాటర్ అంతా కూడా మనం చూస్తున్నాం. ఇదంతా కూడా కొంత మేరకు దీన్ని తవ్వినప్పుడు దీనిలో న్యాచురల్గా వచ్చిన వాటరు, మరికొంత రీసెంట్గా కురిసిన వర్షాలకు ఈ చుట్టుపక్కల నుంచి కాలనీల నుంచి వచ్చి ఇక్కడ ఉన్న వాటర్. సో ఈ వాటర్ కనుక ఎక్సెస్ అయితే ఒకవేళ ఈ చెరువు నిండితే దీని నుంచి బయటికి వెళ్ళేలాగా డైరెక్ట్గా అంబర్పేట్ అటు మూసీకి ఏదైతే డ్రైన్ లైన్ ఉందో దానికి కనెక్ట్ చేస్తాము. సో ఎప్పటికప్పుడు వాటరు ఆటోమేటిక్గా దీని నుంచి ఎక్సెస్ అయినప్పుడు వెళ్ళేలాగా కూడా మేము దానికి ఒక ప్లాన్ ప్రకారం ముందుకెళ్తున్నామంటూ హైడ్రా అధికారులు చెప్తున్నారు. బతుకమ్మ కుంటకు వచ్చేవారికి ఆహ్లాదంగా ఉండేటందుకు పూర్తిగా ఈ చుట్టుపక్కల మొక్కలు నాటుతున్నారు. మొక్కలతో పాటు ఇక్కడ ఒక వర్టికల్ గార్డెన్ లాగా కూడా ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం కదా, బతుకమ్మ కుంట అనే పేరుతోటి ఒక వర్టికల్ గార్డెన్ పూర్తిగా స్టార్ట్ చేశారు. సో దీనిలో చిన్న చిన్న పూల కుండీలు లాంటివి మొక్కలు పెట్టి సో దానికి రెగ్యులర్గా వాటరింగ్ చేసేలా పైప్ కనెక్షన్స్ చేసేసి పూర్తిగా బతుకమ్మ కుంట అని కనిపించేలాగా ఒక మంచి బ్యూటిఫుల్ వర్టికల్ గార్డెన్ తయారు చేశారు. సో దీంతో పాటు ఈ చుట్టుపక్కల పూర్తిగా పూల మొక్కలు అలాగే కొన్ని ఆహ్లాదకరంగా ఉండేటటువంటి మొక్కలు నాటుతామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. సో దాని వర్క్స్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఇవన్నీ కూడా పూర్తిగా ఇక్కడ నాటేవే. సో దాని తర్వాత చుట్టూ ఈ బతుకమ్మ కుంటలో ఈ చెరువు చుట్టూ వాక్వే రెడీ చేస్తున్నారు. సో మనం చూస్తున్నాం కదా, ఇదంతా కూడా వాక్వే. పొద్దున సాయంత్రం పూట ఈ చుట్టుపక్కల కాలనీ వాసులందరూ కూడా వచ్చి ఇక్కడ వాకింగ్ చేసుకోవడానికి ఆహ్లాదంగా ఉండేందుకు ఒక వాక్వే పూర్తిగా తయారు చేస్తున్నారు. సో ఈ వాక్వే పనులు కూడా జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద ఈ వాక్వే పనులు కూడా ప్రస్తుతం కంప్లీట్ అయ్యాయి. సో ఇంకొక వారం 10 రోజులు ఉన్నాయి కాబట్టి అప్పట్లోపు దీని పనులు కూడా పూర్తిగా కంప్లీట్ చేస్తామంటూ చెప్తున్నారు. సో ఈ వాక్వేతో పాటు ఈ వాక్వేకి 2 పక్కల, ఇటు చెరువు పక్కన ఇటు ఏదైతే రిటైనింగ్ వాల్ ఉందో ఈ వాల్ పక్కన 2 పక్కల మొక్కలు కూడా నాటుతున్నారు. ఇక అటు సైడు ఈ ఫెన్సింగ్ లాంటి ఏర్పాటు చేసిన దానికి పూర్తిగా కలరింగ్ కూడా వేసే పనులు కూడా జరుగుతున్నాయి. సో ఇంకా టైం దగ్గర పడింది, ఓపెన్ చేయడానికి టైం దగ్గరకు వచ్చింది కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వీటన్నిటిని కూడా కంప్లీట్ చేయాలంటూ ఇటు కాంట్రాక్టర్స్ కూడా హైడ్రా అధికారులు చెప్పడంతో సో ఎప్పటికప్పుడు పనులన్నింటినీ కూడా వేగవంతం చేస్తున్నారు. సో మరో వారం రోజుల్లో ఈ పనులన్నీ కంప్లీట్ చేసేసి ఈ హైడ్రా అధికారులకు పూర్తిగా పనులు కంప్లీట్ చేసిన తర్వాత అప్పగిస్తామని ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్తున్నారు. ఎస్, ఇక్కడికి బతుకమ్మ కుంటకు వచ్చే వారందరి కోసం ఇక్కడ ఆహ్లాదంగా కూర్చోవడానికి కూడా ఇక్కడ సీటింగ్ కెపాసిటీ లాగా ఒక 3 ప్లేసెస్లో ఇట్లాంటి సెటప్స్ ఏర్పాటు చేశారు. సో ఒక మొత్తం రాతితోటి కట్టిన దానిలాగా ఇక్కడ బెంచీలు వేస్తారు. ఆ తర్వాత ప్రస్తుతానికైతే వర్క్స్ జరుగుతున్నాయి. సో దీనికి ఎవరైతే ఇక్కడికి వస్తారో వాకింగ్ కోసం ఆహ్లాదంగా ఉండడానికి వస్తారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి కూర్చొని ఉండడానికి ఇట్లాంటివి ప్రస్తుతం మనం చూస్తున్న లాంటివి ఒక 3 ప్లేసెస్లో 3 కడుతున్నారు. ఇవే కాకుండా పక్కన చిల్డ్రన్ ప్లే ఏరియా, అంటే చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా కొన్ని ఆట వస్తువులు కూడా ఇప్పటికే తెచ్చి పెడుతున్నారు. వాటన్నింటి ఫిట్
ఫిట్టింగ్ కూడా చేస్తున్నారు. సో అట్లాంటి చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా 2 ప్లేసెస్లో జరుగుతుంది. సో ఇటు ఒకటి చూస్తున్నాం, మనం ఇంకొకటి చూస్తున్నాం కదా. సో ఇక్కడ కూడా ఇంకోటి చిల్డ్రన్ ప్లే ఏరియా, వాళ్ళకి ఏవేవైతే ఆడుకోవడానికి ఇక్కడ సాయంత్రం పూట కానీ పొద్దున పూట కానీ పిల్లలు వచ్చి ఇక్కడ ఆడుకునేలాగా ఇక్కడ కూడా పూర్తిగా చిల్డ్రన్ ప్లే ఏరియా తయారు చేస్తున్నారు. సో అక్కడ దాని తర్వాత మళ్ళీ వాక్ ట్రాక్ పక్కపంటి ఎక్కడెక్కడైతే ఓపెన్ స్పేస్ ఉంటుందో అక్కడ పూర్తిగా పూల మొక్కలతోటి కానీ చెట్లతోటి కానీ లేకపోతే ఈ గడ్డి లాంటి దానితోటి కానీ పూర్తిగా నింపేస్తామని చెప్తున్నారు. సో మనం చూస్తున్నాం దీనికి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా అవుతున్నాయి. ఒకవైపు మొక్కలు నాటుతున్నారు, ఒకవైపు ఈ చిల్డ్రన్ ప్లే ఏరియాకి సంబంధించిన వాటి పనులు చేస్తున్నారు, మరోవైపు ఇక్కడ ఏవైతే ఇంకా మిగిలిన పనులు ఉన్నాయో వాటన్నిటి కూడా కంప్లీట్ చేస్తున్నారు. సో వీటన్నిటిని వితిన్ ఏ వీక్ టైంలో కంప్లీట్ చేసి అప్పగించాలని హైడ్రా అధికారులు చెప్పడంతో ప్రస్తుతానికైతే ఈ పనులన్నీ స్పీడప్ చేశారు. సో మనం ముందు చూస్తున్నాం కదా, ఇది ఇంకొక ముందుకు వచ్చిన తర్వాత ఖాళీ ఏరియా ఉండడంతో ఇంకొకటి ప్లే ఏరియా ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉయ్యాల లాంటిది కూడా పెట్టారు. సో ఇక్కడ 4 ఉయ్యాలలు ఉండేలాగా ఇక్కడ ఒకటి ప్లేస్ చేశారు. సో దాంతోపాటు ఇంకొకటి చిన్నపిల్లలు పైకెక్కి కిందికి జారుడులాగా ఉండేలాగా ఇంకొకటి పెట్టారు. సో ఇట్లాంటివి కాకుండా కొన్ని స్ప్రింగ్ ఐటమ్స్ చిన్నపిల్లలు ఆడుకునేటివి, హార్స్ లాంటివి అట్లాంటి ఐటమ్స్ కూడా పెట్టారు. సో వీటన్నిటితోటి ఇక బతుకమ్మ కుంటను కేవలం చెరువులాగానే కాకుండా ఇక చిన్నపిల్లలు వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేసేలాగా, అలాగే పెద్దలు వచ్చి ఇక్కడ వాకింగ్ చేసుకునేలాగా, అలాగే కొంతమంది యువకులు వచ్చి ఇక్కడ జిమ్ చేసుకునేలాగా, సో అన్ని వర్గాల వారికి, అన్ని ఏజ్ గ్రూప్ల వారికి అందరూ వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేసేలాగా, సేద తీరేలాగా అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పిస్తున్నామంటున్నారు హైడ్రా అధికారులు. హైడ్రా పునరుజ్జీవం కల్పిస్తున్న 6 చెరువుల్లో ముఖ్యంగా ప్రధానంగా ప్రస్తుతం బతుకమ్మ కుంటను కీలకంగా తీసుకొని మొదటగా ఈ చెరువుకు సంబంధించిన పనులన్నీ కంప్లీట్ చేస్తుంది. సో ఈసారి బతుకమ్మ పండుగను చుట్టుపక్కల ఈ కాలనీ వాసులంతా బతుకమ్మ కుంటలోనే చేసేలాగా ప్రస్తుతానికైతే వర్క్స్ను స్పీడప్ చేస్తుంది. సో సీఎం చేతుల మీదుగా ఈ నెల 21 నుంచి 23 మధ్య ఏ రోజైనా ఈ బతుకమ్మ కుంటను ప్రారంభిస్తామని హైడ్రా అధికారులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో సదానందం, V6 న్యూస్, హైదరాబాద్.